ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి లెఫ్టినెంట్ కమాండర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ గోతంగవే గారి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నెల్లూరు నందు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి, అదేవిధంగా మన దేశానికి ద్వితీయ ప్రధానమంత్రిగా విశిష్టమైన సేవలతో మనందరి మనసుల్ని దోచుకున్నటువంటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినాన్ని వారికి పుష్పాంజలి ఘటించి నిర్వహించడం జరిగింది. మరి మన దేశానికి స్వాతంత్రాన్ని శాంతియుతంగాను, అదేవిధంగా అహింసాయుతంగా, అదేవిధంగా సామరస్యంగా మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ గారు మరి అందరిని కూడా కలుపుకొని మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు, జాతిపిత అని మనందరం కూడా ఇచ్చుకుంటున్నటువంటి గాంధీజీ గారి జన్మదిన సందర్భంగా మరి ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆ మహనీయుని బాటలో విద్యార్థులందరూ కూడా పయనించాలని ఆకాంక్షిస్తూ మరి నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి, అంకిత భావానికి ప్రతీక అయినటువంటి గట్టివాడైన గట్టివాడైనటువంటి పేరును సంపాదించుకొని మరి మన దేశానికి మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా కేంద్రంలో బాధ్యతలు నిర్వర్తించి మరి ఒక రైలు ప్రమాదం సంభవించినటువంటి నేపథ్యంలో తన నైతిక బాధ్యతగా ఆ రైల్వే శాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా గ్రహించినటువంటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి ఈ రకంగా చెప్పుకున్నప్పుడు శాస్త్రి గారి గురించి మరి 1965 సంవత్సరంలో చైనా, భారత్ మధ్య యుద్ధం సంభవించినప్పుడు ఎంతో ధైర్య సాహసాలతో మన దేశాన్ని ముందుకు నడిపించినటువంటి ధీరుడు. మరి ఇటువంటి మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు యొక్క జయంతుల్ని ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి ఆధ్వర్యంలో ఈరోజు మా పాఠశాల జరుపుకోవడం ఎంతో గర్వకారణంగాను, ఎంతో ఆనందదాయకంగాను ఉంది. మరి విద్యార్థులందరూ కూడా, ఎన్సిసి క్యాడెట్లు కూడా మరి బాల్యం నుంచే ఆ మహనీయుల యొక్క ఆశయ సాధనలో మరి నీతిగా, నిజాయితీగా, క్రమశిక్షణతో, ఎంతో వినయము, విధేయతలతో, ధైర్య సాహసాలతో ముందుకు నడవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉందని భావిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్సిసి క్యాడెట్స్ అందరికి కూడాను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి శాస్త్రి గారు మరో సందర్భంలో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశాన్ని రక్షించేవాడు సైనికుడు, మరి మన అందరి ఆకలిని తీర్చేవాడు కృషివలు అంటే రైతన్ను. కాబట్టి ఆయన ఒకవైపు దేశ రక్షణ బాధ్యతని, మరొక వైపు దేశంలో ఎక్కడ కరువు కాటకాలు సంభవించకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లేలాగా మరి రైతన్న మనందరి ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాడు. కాబట్టి ఆయన ఆ రకంగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఎంతో సుప్రసిద్ధమైన, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి నినాదం. మరి ప్రతి ఒక్కరు కూడాను ఆ రకంగా అంకిత భావంతో మరి ఈ దేశం నాకేమి ఇచ్చిందని కాకుండా ఈ దేశానికి నేను ఏమి ఇచ్చాను అనేటువంటి విధంగా ఆలోచించినప్పుడే ఈ దేశం ప్రగతి పదంలో ముందుకి సాగుతుంది. కాబట్టి ఆ మహనీయుడికి సందర్భంగా హృదయపూర్వకంగా ఘన నివాళులు